ఈ యొక్క తప్పు పని చేస్తే ఇంకా మీ ఇంజిన్ ఎంత ఖరాబ్ అవుతుంది అంటే అంత ఖరాబ్ అవుతుంది. సీల్ ఉంటుంది. నేను సీల్ యాక్చువల్గా బ్రేక్ చేశాను. ఈ ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అది కూడా అమెజాన్లో. చాలామంది ఇంజిన్ ఆయిల్ కొనడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. దానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక కంపెనీ. ఇది నేను ప్రమోషన్ అయితే కాదు చేసేది మాత్రం. ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక ఇంజిన్ ఆయిల్ తీసుకున్నప్పుడు, ఇదే కాదు వేరే ఇంజిన్ ఆయిల్ అయినా మీరు గమనించండి ఇక్కడ ఎలా ఉంది, అసలు బాటిల్ ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒరిజినల్గానే ఉందా లేదా. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎప్పుడు తయారీ అయింది ఏంటి అనేది మొత్తం ఉంటుంది. ఇక్కడ ఏ మంత్లో ఉంటుంది అని చెప్పేసి ఉంది చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ స్కాన్ ఉంది కదా, ఈ స్కానర్ కనుక యూస్ చేసుకుని మనం ఆ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ ఉంటుంది బేసిక్గా. ఇగో ఇక్కడ నెంబర్ ఉంటుంది, ఈ సీరియల్ నెంబర్ దాంట్లో టైప్ చేస్తే అప్పుడు ఇది ఒరిజినలా కాదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి క్యాప్ పైన కూపన్ ఉంటుంది. ఈ క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు సీల్ ఉంటుంది, గమనించండి. ఒకవేళ సీల్ కనుక లేదంటే ఆ బాటిల్ తీసుకోకండి. ఇంకొకటి ఏంటంటే మీరు స్టాండర్డ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ నేను స్కూటీస్లో వాడతాను. అరౌండ్ 160 కంటే ఎక్కువ వద్దు, 125 మ్యాక్సిమం. బైక్స్ కూడా 125 కానీ స్కూటీస్ 125 కానీ ఈ 20W/40 ఇది మాత్రం యూస్ చేయండి. ఇది చాలా బాగుంటుంది మీ స్కూటీస్లో కానీ బైక్స్లో కానీ. ఏదైతే 125cc ఉన్నాయో వాటికి మాత్రం యూస్ చేసుకోండి, స్కూటీస్ కానీ బైక్స్ కానీ. ఇదిగో ఇలా ఓపెన్ చేస్తుంటే అస్సలు తీసుకోకండి. ఇలా కాకోకుండా నార్మల్గా మీరు తీసినప్పుడు మంచిగా వచ్చింది. సీల్ ఉంటుంది. నేను సీల్ యాక్చువల్గా బ్రేక్ చేశాను, ఆల్రెడీ పోసేసుకున్నాను దీంట్లో ఉన్న ఇంజిన్ ఆయిల్. దీని వెనకమాల ఇక్కడ ఒక చిన్నది కూపన్ ఉంటుంది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఎంత గట్టిగా లాగినా కూడా రాలేదు చూడండి. ఇదిగో ఈ కూపన్ వస్తుంది చూడండి. 20 పాయింట్స్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ పర్చేజెస్కి యూజ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ మూత ఓపెన్ చేయగానే చాలా గట్టిగా ఉంటుంది ఇది మాత్రం. మళ్ళీ చూడండి, నేను పెట్టేస్తున్నా, అసలు ఇంక ఫిక్స్ అయిపోయింది, ఇంక రాదు, చాలా గట్టిగా ఉంటుంది. మీరు ఈసారి ఇంజిన్ ఆయిల్ ఏది కొన్నా ఈ స్టాండర్డ్స్ అయితే చూసుకోండి. నాకైతే మా స్కూటీలో అయితే ఏ స్కూటీ అయినా నార్మల్గా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. నేనేం ప్రమోషన్గా అది ఇచ్చేది, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇంజిన్ అయితే ఖరాబ్ అయిపోయింది, అందుకని నేను చెప్తున్నా. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అది కూడా అమెజాన్లో. వీళ్ళ వెబ్సైట్కి సంబంధించిన ఆథరైజ్డ్ ఉంటేనే నేను ఆర్డర్ పెట్టాను. బయట నేను చెక్ చేశాను, సేమ్ ఇదే. నేను ఆన్లైన్లో కూడా చాలా వరకు చెక్ చేసి చూస్తే నాకు ఈ సిమిలారిటీ కనిపించింది. సో వీటిలో ఏమన్నా ట్రై చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. దీని లింక్ వచ్చేసరికి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ ఇంజన్కి ఏది యూస్ చేయాలని ఏమన్నా క్వశ్చన్ మార్క్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. మీరు ప్రతి ఒక్క కామెంట్కి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా పొడిగించుకుంటూ పోతే తెల్లవారులు ఇక్కడే కూర్చుంటాం ఈ వీడియో ముందే. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఈసారి పక్కా రిప్లై ఇస్తాను. ఎందుకంటే యూట్యూబ్కి నేను సపరేట్గా దాని గురించి స్పెండ్ చేయట్లేదు ఈ మధ్యన. సో జాబ్ ఇంకా కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నా. సో అది ఒక ఇదిలో ఉన్నా. సో అందుకనే ఇవాళ సండే అని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను. అందుకని ఒకేసారి బట్టలు కూడా ఉతికేసేసి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా వీటికి సంబంధించిన, ఏ బైక్ సంబంధించింది ఎలా అంటే ఏ ఇంజిన్ ఆయిల్ పోయాలో కూడా నేను మీకు చెప్తాను. అండ్ నేను కూడా తెలుసుకుంటున్నాను కొత్తగా, నేను కూడా ఫస్ట్ టైం కదా. సో ఇంతే ఫ్రెండ్స్, ప్లీజ్ కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని గట్టిగా కొట్టండి. ఈ మధ్యన ఎవరు కొట్టట్లేదు, రీసెంట్గా చూస్తున్నా. అండ్ నేను కూడా వీడియోస్ చేయట్లేదు, బట్ ఈ వీక్ నుంచి నేను కంటిన్యూస్గా 2 డేస్కి ఒకసారి ఏదో ఒక వీడియో పక్కాగా పెడతాను, ప్రామిస్ చేస్తున్నా. అండ్ కింద బెల్ ఉంది కదా, కొద్దిగా గట్టిగా కొట్టండి, ఒక చిన్న లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. అంటే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి.